వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో వైసీపీ నేతల కీచక పర్వం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. కొడుకును కాపాడేందుకు సాక్ష్యాలు తారుమారు చేసే కుట్ర చేసిన కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ శ్రీకాకుళం చేరారు. ఆ సమయంలో వైసీపీ నేతలు చేసిన అరాచకాలు ఇప్పుడు ఆ పార్టీ నేతల తీరుకు అద్దం పడుతోంది. ఓవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. కానీ వైసీపీ నేతలు కార్యకర్తలు మాత్రం వాటిని లెక్క చేయలేదు. పోలీసు వ్యవస్థ అంటే కనీస గౌరవం కూడా లేని వైసీపీ నేతలు పోలీసు ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోలేదు. ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు ముందే చెప్పినప్పటికీ వైసీపీ నేతలు మాత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. దీనిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై దాడికి తెగబడ్డారు కూడా. చివరికి మహిళ అని కనీస విచక్షణ కూడా లేకుండా ఓ మహిళా ఎస్ఐపై దాడి చేశారు కూడా. మహిళా ఎస్ఐ ప్రవళిక పట్ల ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఆమెను నెట్టుకుంటూ ముందుకు కింద పడేసేందుకు యత్నించారు. చివరికి వైసీపీ మూకల దాడితో ఎస్ఐ ప్రవళిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడే ఏడ్చేశారు. వైసీపీ నేతల కీచక పర్వం అడ్డుకునేందుకు వచ్చిన సీఐపై కూడా దాడి చేశారు. ఇదంతా అక్కడే ఉన్న వైసీపీ పెద్దలు చూస్తూ ఉన్నారే తప్ప మహిళా ఎస్ఐపై దాడి తప్పు అని కనీసం ఒక్కరు కూడా అడ్డుకోలేకపోయారు. నా అక్క చెల్లెమ్మలు అంటూ అధినేత సహా వైసీపీ నేతలు చెప్పే మాటలు కేవలం మాటలు మాత్రమే అని, చివరికి పోలీసులను కూడా వైసీపీ మూకలు లెక్క చేయడం లేదని విమర్శలు చేస్తున్నారు. మహిళా ఎస్ఐ ప్రవళికపై దాడి చేసి అత్యంత నీచంగా వ్యవహరించిన వైసీపీ నేతలు కార్యకర్తలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం మా నేతను చూసేందుకు వస్తే పోలీసు ఆపారు, అందుకే తోసుకుంటూ వెళ్లాం, అప్పుడు ఏదో చేయి తగిలింది, ఆ మాత్రానికి అనుచిత ప్రవర్తన అవుతుందా అంటూ తమ పార్టీ నేత చర్యను సమర్థించుకుంటున్నారు. కొంతమంది నేతలైతే జైలుకు వెళ్లిన నేతలనే మా అధినేత జగన్ పరామర్శిస్తారు కాబట్టి కేసు పెట్టి జైల్లో పెట్టండి, అప్పుడన్నా మా జగనన్న దృష్టిలో పడతాం అంటున్నారు. అంటే జైలుకు వెళ్లడం వైసీపీ నేతలకు హాలిడే ట్రిప్ లా ఉన్నట్లుగా ఉంది.